సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూర్ ట్రావెలర్. ఏంటి మొహం కనిపిస్తలేదని చూస్తుండ్రా? సో గైస్, నేనైతే జార్జియా అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఈ వీసా నేను ఓన్గా అప్లై చేసుకున్నా. సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నా వీడియోస్ అనేది కొద్దిగా లేట్గా వచ్చాయి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో డెడికేటెడ్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఏంది విషయము, వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి అనేసి చాలామంది మెసేజ్ చేస్తుండ్రు. ఇన్స్టాగ్రామ్లో చేస్తుండ్రు, వాట్సాప్లో కూడా చేస్తుండ్రు. సో నేను అదే చెప్తున్నా గైస్, కొద్దిగా ఓపిక పడర్రి. ఎందుకంటే నేను సోర్స్ అనేది తెలుసుకొని తర్వాత అప్డేట్ ఇస్తే మంచిగా ఉంటుంది. నేను సోర్స్ తెలియకోకుండా ఏం తెలియకుండా కంట్రీల గురించి అప్డేట్ ఇస్తేననుకో తర్వాత మీ అంటే నేను మాట పడలేను కదా. సో దానికోసం నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. దానివల్ల వీడియోస్ కూడా లేట్ అయిపోయినాయి. దాదాపు 1 మంత్ అవుతుంది ఏ వీడియో అప్లోడ్ చేయక. సో ఇంకా నుంచి వీడియోస్ అనేది కంటిన్యూ అవుతాయి. ప్రాబ్లమాటిక్ అంటూ లేదు. అసలు ఒక చిన్న స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఏందనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరు. ఆ వీడియోలో డెడికేటెడ్గా చెప్పేస్తాను. సో ఈ వీడియోలో అయితే నేను జార్జియాకి అయితే వెళ్తున్నా. సో ఈ ఫ్లైట్ వచ్చేసి నేను బుక్ చేసుకుంది వచ్చేసి ఈ ఎయిర్ ఇండియా అనమాట. సో ఈ ఫ్లైట్ పర్లేదు, బాగానే ఉంది. ఫుడ్డు అంత కంఫర్ట్ అయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎయిర్ ఇండియాకి ఎవరైనా వచ్చేవాళ్ళు. ఫ్లైట్ అయితే బాగానే ఉంది గైస్. ఎందుకంటే బూట్ స్పేస్, మనకు లెగ్ రూము అంతా ఓకే. ఇప్పుడైతే మనం ల్యాండ్ అయ్యేసి దుబాయ్లో వేరే ఫ్లైట్. ఇప్పుడు నా దగ్గర వీడియోస్ తీయడానికి కూడా సరైన ఎక్విప్మెంట్ లేదు. అంటే కెమెరా కావచ్చు, గోప్రో కావచ్చు, ఇలాంటివి ఏవి నా దగ్గర లేవు. బట్ నేను ఫోన్తోనే ఎంతసేపు ఉన్నా ఫోన్తోనే తీయాలి కాబట్టి ఫోన్తో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో తొందరలో ఆ ఎక్విప్మెంట్ కూడా మనం తీసేసుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే కొంతమంది మెసేజ్ చేస్తుండ్రు, అన్న వాయిస్ క్లియర్గా లేదు, వాయిస్ ఓవర్ బాగా ఇవ్వు అనేసి. సో పర్లేదు గైస్, కొద్ది రోజులు వెయిట్ చేయర్రి. కొత్త ఎక్విప్మెంట్తో అయితే మీ ముందుకు వస్తా. మంచి కెమెరా, మంచి మైక్ అడాప్టర్ తీసుకొని నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, ఇమిగ్రేషన్లో అసలు బోర్డింగ్ పాస్లో వీడియో ఏది, ఇమిగ్రేషన్లో వీడియో ఏది, మీకు డౌట్ రావచ్చు. నన్ను అసలు వీడియోనే ఎయిర్పోర్ట్లో తీయని ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఆన్ ది టైంకి, ఫ్లైట్ టైంకి నేను రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. సో నాకు టైం లేదు. బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్న తొందరగా. ఇమిగ్రేషన్ టఫ్గా ఉన్నది. ముందే చెప్తున్నా గైస్, ఇమిగ్రేషన్ మాత్రం టఫెస్ట్గా ఉంటుంది. అది మాత్రం మీరు క్లియర్ చేసుకోర్రి. తర్వాత చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కాన్ఫిడెంట్ మాత్రం కోల్పోకర్రి. ఎందుకంటే కాన్ఫిడెంట్గా మాట్లాడేది నేర్చుకోర్రి. అర్థమైందా? కాన్ఫిడెంట్గా మాట్లాడేది. ఇప్పుడు విజిట్ వీసా అనుకో, విజిట్ పర్పస్ మీద వెళ్తున్నాం సార్. వర్క్ వీసా అనుకో, వర్క్ పర్పస్ మీద వెళ్తున్నాం సార్. ఓకేనా? స్టూడెంట్ వీసా అనుకో, స్టూడెంట్ ఆల్రెడీ మీకు అక్కడ యూనివర్సిటీలో చెప్పేసే ఉంటారు కాబట్టి స్టూడెంట్ వీసాకి ఇమిగ్రేషన్ అంటూ ఏమీ జరగదు. జస్ట్ వాళ్ళ వాళ్ళ పాలసీ ప్రకారం 2-3 అడిగేసి పంపించేస్తారు లోపలికి. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ వర్క్ పర్మిట్ వీసా అంటే మొత్తం వీసాలు వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. మీకు నచ్చిన వీసా ఏదొస్తే అది మీరు కన్వర్ట్ చేసుకొని మీరు చెప్పేసుకోరి. సో నైట్ అయితే చూడాలి ఎంత పెద్దగా ఉందో. సిటీ మాత్రం ఆసం కదా అస్సలు. ఎయిర్ ఇండియానే ప్రిఫర్ చేయరు గైస్ మీరు ఎక్కడికైనా వెళ్తే. ఎందుకంటే ఫ్లైట్ మాత్రం కంఫర్ట్గా ఉంది. నాకు రీజనబుల్లోనే దొరికేసింది టికెట్ కూడా. ఎందుకంటే ఈ వీసా నేను ఓన్గా అప్లై చేసింటే నాకు వచ్చింది. ఎలా అప్లై చేశాను, ఏ విధంగా అనేది మీకు డీటెయిల్స్ అయితే ఇలాగే అయితే చెప్పేస్తాను. ఎలా అంటే, ఇప్పుడు వీసాకి అప్లై చేసేటప్పుడు మనం ఓన్గా అప్లై చేసుకుంటే కొంతమంది ఏంటంటే ఫేక్ పెట్టేస్తారు. డాక్యుమెంట్స్ అనేది ఫేక్ పెట్టేస్తారు. కొంతమంది ఏంటంటే ఒరిజినల్ పెట్టేస్తారు. ఒరిజినల్ పెట్టిన వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏమైనా జరిగితే ఒరిజినల్ పెట్టే వాళ్ళకి వీసా రానికి కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫేక్ పెట్టిన వాళ్ళకి వీసా ఛాన్సెస్ తక్కువ అనమాట. సో నేనేం చెప్తానంటే, ఒరిజినలే పెట్టేసుకొని మీరు వీసా అయితే ఇష్యూ చేయించుకొని వెళ్ళర్రి. ఇది మాత్రం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఫేక్ పెడితే ఈ మధ్య రావట్లేదు వీసాలు, ఎవరికి రావట్లేదు. నేను కూడా చాలా ఇప్పుడు ఒరిజినల్ మాత్రమే, మీ దగ్గర ఒరిజినల్ ఉంటే వీసాకు అప్లై చేసుకో. కొద్ది రోజులు లేట్ అయినా పర్లేదు, వీసా మనకు కంపల్సరీ కావాలంటే ఒరిజినల్ పెట్టేసుకోర్రి, అప్లై చేసేసుకోర్రి. ఓకేనా? సో గైస్, ఇంకా నేనైతే ల్యాండ్ అయిపోయాను, రూమ్కి అయితే వెళ్తున్నా.
రూమ్కి వెళ్ళే మధ్యలో అయితే నేను వీడియో అంటూ ఏమీ తీయలేదు. సో నేను ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని డైరెక్ట్ సీదా అయితే రూమ్కి అయితే వచ్చేసిన. ఫస్ట్ టైం మన ఛానల్ని గిన చూస్తుంటే మన ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేయర్రి, అలాగే కొద్దిగా జనాలలోకి బూస్ట్ మాత్రం చేయర్రి. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఫ్లైట్ అయితే ఓకే, నేనైతే రూమ్కు కూడా వచ్చేసాను. సో గైస్, ఇంతటితో వీడియో అయితే నేనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంది అసలు డెడికేషన్ ఏం చెప్తాడు ఏంది అనేది మీరు వెయిట్ చేస్తుండాలి. చాలా కాన్ఫిడెంట్గా వినాల్సిన వీడియో అది.